హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ ఎక్స్ మహాదేవ్. మనందరికీ టెంపుల్స్ గురించి తెలుసు, కానీ ఆ టెంపుల్స్లో ఉన్న వాటిలో గర్భగృహం గురించి ఎప్పుడైనా డీప్గా ఆలోచించారా? ఎందుకు ఆ గర్భగృహం అంత డార్క్గా ఉంటుంది? ఎందుకు అక్కడ ఒక్కటే ఎంట్రన్స్ ఉంటుంది? మరి దేవుణ్ణి ఇంకా వేరే చోట్ల ఎందుకు ప్రతిష్ఠించలేదు? ఈ వీడియోలో మనం గర్భగృహం యొక్క రహస్యాలు, లైక్ ఇట్స్ ఒరిజిన్, మీనింగ్ అండ్ స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ద టెంపుల్. గర్భగృహం యొక్క ఐడియా ఎలా మొదలైంది? ప్రాచీన కాలంలో టెంపుల్స్ చేయక ముందు వేదిక్ టైమ్స్లో ప్రజలు ఫైర్ రిచువల్స్ అంటే యజ్ఞాస్ ద్వారా భగవంతుడిని పూజించేవారు. ఆ టైంలో వారు అగ్నిని దేవుడికి మరియు మనిషికి మధ్య మెసెంజర్గా భావించేవారు. ఆ పవిత్రమైన ఫైర్ని ప్రొటెక్ట్ చేయడానికి చిన్న అగ్నిగృహాస్ బిల్డ్ చేసేవారు. కొన్ని రోజుల తర్వాత వారి ఆలోచన ఇలా మారింది. అగ్ని దేవుడి యొక్క శక్తికి సింబల్ అయితే ఆ దేవుడి విగ్రహానికి కూడా ఒక పవిత్రమైన క్లోజ్డ్ ప్లేస్ అవసరమని. ఆ ఆలోచనతో పుట్టిందే గర్భగృహం, విచ్ ఈస్ హౌస్ ఆఫ్ డివైన్ ఎనర్జీ. గర్భగృహం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? గర్భగృహం ఫస్ట్ గుడిమాల రీజియన్లో ఉన్న ఒక సేజ్ శివలింగాన్ని ఒక కేవ్లో పెట్టి ప్రతిష్ఠించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో 3rd century BCEలో జరిగింది. ఎర్లీ పీరియడ్స్లో గర్భగృహాస్ సర్క్యులర్ అంటే రౌండ్గా ఉండేవి. ఇది గర్భాన్ని సూచించేది. కానీ గుప్తా పీరియడ్ అంటే 4th నుంచి 6th century మధ్యలో అవి స్క్వేర్ షేప్లోకి మారాయి. ఇది స్థిరత్వం మరియు సమతుల్యాన్ని సూచిస్తుంది. గర్భగృహం డిజైన్ నార్త్ ఇండియాలో మరియు సౌత్ ఇండియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నార్త్ ఇండియాలో శిఖరా టెంపుల్స్, సౌత్లో విమాన అంటే ఆకాశ స్టైల్ టెంపుల్స్ని చూస్తాం. గర్భగృహం ఎలా నిర్మించబడుతుంది? టెంపుల్స్ కట్టేటప్పుడు గర్భగృహాన్ని ముందుగా బిల్డ్ చేస్తారు. ఆ తర్వాత మిగతా భాగాలు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆర్కిటెక్ట్స్ ముందుగా గర్భగృహం ఎక్కడ కట్టాలి అని వాస్తుశాస్త్రం ప్రకారం ఫిక్స్ చేస్తారు. అక్కడ కాస్మిక్ ఎనర్జీ మరియు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫ్లో కలుస్తాయి. తర్వాత టెంపుల్లో మిగతా పార్ట్స్ అంటే మండపం, గోపురం, కారిడార్స్ అన్నీ ఆ గర్భగృహం చుట్టూరు డిజైన్ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ, దేవుడికి చేసే పవిత్ర పూజ. గర్భగృహంలో ఉన్న విగ్రహం జస్ట్ స్టోన్ ఐడల్ కాదు. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ విగ్రహంలోకి భగవంతుడు ఆవహిస్తారు. అప్పుడు అది లివింగ్ ఫామ్ ఆఫ్ గాడ్ అవుతుంది. అందుకే గర్భగృహం డార్క్, ఎంక్లోజ్డ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటి స్పేస్లో డివైన్ ఎనర్జీ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు పూజారులు మాత్రమే గర్భగృహంలోకి ప్రవేశిస్తారు? గర్భగృహంలో ఎనర్జీ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా అండ్ స్టేబుల్గా ఉంటుంది. సో ఎనర్జీ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి పూజారులు మాత్రమే ప్రవేశిస్తారు. భక్తులు దర్శనం కోసం బయట నిలబడతారు. అక్కడ నుండి డివైన్ ఎనర్జీ బయటికి స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా స్పిరిచువల్ ఎనర్జీ ప్రతి భక్తుని హృదయాన్ని ప్రవహిస్తుంది. గర్భగృహం ఎందుకు అంత చీకటిగా ఉంటుంది? దాని వెనకాతలు ఉన్న రహస్యం ఏమిటి? చీకటి అంటే వెలుతురు లేక కాదు, అది డిస్ట్రాక్షన్ని దూరం చేస్తుంది. యాన్షియంట్ ఆర్కిటెక్ట్స్ గర్భగృహంలోని ఎనర్జీ కాన్సన్ట్రేట్ చేయడానికి డిజైన్ చేశారు. టైట్ స్ట్రక్చర్ మరియు వెలుగు లేకపోవడం వల్ల మంత్రం యొక్క వైబ్రేషన్స్ ఎక్కువ టైం వరకు ఎకో అవుతాయి. ఈ సౌండ్ రెజొనెన్స్ వల్ల పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. డెవోటీకి స్పిరిచువల్ ఎలివేషన్ జరుగుతుంది. గర్భగృహం టైప్స్. ఏకద్వార, ఒక్కటే ఎంట్రన్స్ ఉన్న శాక్టమ్ మోస్ట్ కామన్. మనం చాలా వరకు గర్భగృహంలో చూస్తుంటాం. చతుర్ద్వార, 4 ఎంట్రన్సెస్ ఉంటాయి, 4 దిశలను సూచిస్తుంది. స్క్వేర్, సర్క్యులర్, రెక్టాంగిల్, ప్రతి షేప్ ఒక యూనిక్ ఎనర్జీ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది. గర్భగృహంస్ ఇన్ అదర్ రిలీజియన్స్. గర్భగృహం ఐడియా కేవలం హిందూ టెంపుల్స్కి మాత్రమే కాదు. జైన్ టెంపుల్స్ మరియు బుద్ధిస్ట్ చైత్యాస్లో కూడా ఇలాంటి ఇన్నర్ శాంక్టమ్ డిజైన్స్ని చూడొచ్చు. వారు కూడా దేవుణ్ణి శక్తి సెంటర్లో పీస్ఫుల్గా, ప్యూర్గా ఉంచాలి అనుకుంటారు. అలాగే గ్రీక్ మరియు ఈజిప్షియన్ టెంపుల్స్లో కూడా మెయిన్ డైటీని హిడెన్ సెంట్రల్ ఛాంబర్లో ఉంచడం చూడొచ్చు. అంటే డివైన్ విత్ ఇన్ అనే కాన్సెప్ట్ ప్రపంచమంతా ఉంది. ఫిలాసఫికల్ మీనింగ్. గర్భగృహం అంటే వోంబ్ ఆఫ్ క్రియేషన్. ఇది ఎనర్జీ టు ఎగ్జిస్టెన్స్ మారడానికి ఒక స్థలం. ఎలా ఒక తల్లి గర్భంలో జీవితం ఆరంభమవుతుందో అలాగే గర్భగృహంలో స్పిరిచువల్ రియలైజేషన్ ఆరంభమవుతుంది. భక్తుడు గర్భగృహం ముందు నిలబడి చూస్తే అతనికి సోర్స్ ఆఫ్ క్రియేషన్ ముందు ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి, గర్భగృహం అనేది జస్ట్ డార్క్ రూమ్ కాదు, అది డివైన్ వూమ్, ద హార్ట్ ఆఫ్ ద టెంపుల్ వేర్ కాస్మిక్ ఎనర్జీ బికమ్స్ ద లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఓం నమః శివాయ. ఇలాంటి యాన్షియంట్ విజ్డమ్ అండ్ టెంపుల్ మిస్టరీస్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.